ఉమ్మడి గుంటూరు రాజకీయాలు కూడా ఒక మంచి జోష్ ఉంటుంది. చిలకలూరుపేట రాజకీయాన్ని మనం గమనించినట్లయితే చిలకలూరుపేటలో కూడా విడుదల రజని ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి 2019 నుంచి 2024 వరకు ఆమె అక్కడ చేసినటువంటి వ్యవహారం అంతా ఇంత కాదు. అది ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన లేదు. అయితే 2024లో ఆమెకు గుంటూరు అర్బన్ టికెట్ కేటాయించడం, ఆమెను ఇక్కడి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి సాగనంపడం జరిగింది. అయితే 2024లో కూడా ఎమ్మెల్యే టికెట్కు బరిలో మళ్ళీ రాజశేఖర్ను బరిలో దింపుతారని ఆయన వెయిట్ చేసినా కూడా ఆయనకు 2023లోనే ఎమ్మెల్యేల కోటాలో కూడా ఆయన ఎమ్మెల్సీగా ఆయనకు పదవి కట్టబెట్టడంతో కూడా 2024లో కూడా అక్కడ వైసీపీ చిలకలూరుపేట కాన్స్టిట్యున్సీలు కూడా ఓటమి పాలవటం జరిగింది. అయితే 2024 తర్వాత జరిగిన పరిస్థితుల దృష్ట్యా కూడా అక్కడ మర్రి రాజశేఖర్ను వైసీపీ ఇన్ఛార్జిగా కూడా సమన్వయకర్తగా కూడా నియమిస్తారని ఆయన చాలా రోజులు వెయిట్ చేయడం జరిగింది. అయితే మళ్ళీ విడుదల రజనీని కూడా చిలకలూరుపేట అసెంబ్లీ సమన్వయకర్తగా ఇన్ఛార్జిగా నియమిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక 2 నెలల క్రితం తీసుకున్నటువంటి నిర్ణయంతో మర్రి రాజశేఖర్ పొలిటికల్ లైఫ్ డైనమాలో పడ్డదని కూడా తెలియజేసుకోవచ్చు. దాదాపుగా 2004లో ఆయన చిలకలూరుపేట ఇండిపెండెంట్గా పోటీ చేసి కూడా ఆయన తదనంతరం జరిగిన పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తోటి కూడా ఆయన పయనించడం జరిగింది. అయితే ఆయన 2009 అదేవిధంగా 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఓటమి పాలవటం కూడా కొంత మర్రి రాజశేఖర్ పొలిటికల్ కెరీర్కి కూడా ఇబ్బంది అని కూడా చెప్పాలి. అయితే మారిన పరిస్థితుల దృష్ట్యా కూడా 2024లో ఆయన సమన్వయకర్త పోస్ట్ వచ్చిందని ఆశపడ్డాడు. అయితే అనూహ్యంగా కూడా లాస్ట్ మినిట్లో మళ్ళీ విడుదల రజనీ రావడంతో కూడా ఆయన కొంత అంతర్మతంలోకి పడినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడున్న అక్కడ మర్రి రాజశేఖర్ అక్కడ రాబోయే రోజుల్లో పొలిటికల్గా ఎదగాలంటే వైసీపీలో ఎదగలేడని చెప్పి కూడా ఆయన చెక్ పెట్టేందుకు కూడా సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తుంది. టీడీపీ పెద్దలను కూడా ఆయన కలిసినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మర్రి రాజశేఖర్ కొన్ని రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు కూడా సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తుంది. సంక్రాంతికి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి వర్గం అయితే మర్రి రాజశేఖర్ దగ్గరికి కూడా కొంతమందిని పంపించి మాట్లాడే ప్రయత్నం చేసినట్లు కూడా వాటిని సున్నితంగా తిరస్కరించడం కూడా జరిగిందని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. రానున్న రోజుల్లో పేట రాజకీయాల్లో కూడా సరికొత్త మలుపులు తిరుగుతాయని కూడా తెలియజేస్తా ఉన్నారు. ఎందుకంటే మర్రి రాజశేఖర్ ఒక మాస్ లీడర్గా కూడా మనకి చిలకలూరుపేట ఇప్పుడు పల్నాడు జిల్లాలో కూడా కొంత ఆయనకు ప్రత్యేకమైనటువంటి క్యాడర్ ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకోవడంలో జగన్మోహన్ రెడ్డి ఒకంత వెనకబడ్డారని కూడా కొంతమంది అయితే తెలియజేస్తూ ఉన్నారు. మరి రాజశేఖర్ సైకిల్ ఎక్కన ఉండటంతో కూడా అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్లో కొంత గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ 10 రోజుల్లో కనుక ఏమైనా మార్పులు జరుగుతాయా లేకపోతే రాజశేఖర్ తీసుకునే నిర్ణయమే ఫైనల్ అవుతుంది అనేది కూడా మరి కొన్ని రోజులు వెయిట్ చేయాలి మరి.